సూర్యాపేట యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా ఎలిమినేటి అభినవ్, సూర్యాపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా కరీంబేగ్, పట్టణ అధ్యక్షులుగా బొడ్డు సాయి కృష్ణ ఘన విజయం సాధించారు. తమ ప్యానెల్ విజయానికి సహకరించిన పట్టణ, మండల, గ్రామ శాఖ అధ్యక్షులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదములు తెలిపారు. సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో మాజీ మంత్రి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి బలపరిచిన ప్యానెల్ ఘన విజయం సాధించిందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బేగ్ జావేద్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు సాయి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ ఎన్నికలు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఆన్లైన్లో నిర్వహించగా దామన్న ప్యానెల్కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసి గెలిపించారని తెలిపారు. 11,700కు పైగా ఓట్లు వేయగా 6,440 ఓట్ల ఆధిక్యతతో తమ ప్యానెల్ ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా పోటీ చేసిన ఎలిమినేటి అభినయ్ ఘన విజయం సాధించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి నాగుల వాసు, సేవాదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, కౌన్సిలర్ గండూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నల్లెడ మాధవరెడ్డి, మండల అధ్యక్షులుగా సూర్యాపేట దంతాల నరేష్, చివ్వెంల సమీర్, పెన్పహాడ్ బూక్య శివనాయక్, ఆత్మకూరు మల్లెపాక అనిల్, జిల్లా కార్యదర్శులుగా చెరుకు మణికంఠ, కోడి కుమారస్వామి, బాణాల పవన్, ఉపాధ్యక్షులుగా నారాయణ, శ్రావ్యారెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులుగా మీసాల దేవేందర్, జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎండి అక్రమ్ విజయం సాధించారు.